రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుంది ఏపీ పోలీసుల తీరు అని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి నాని. జుబ్జు వరపు సుప్రియపై ఆక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారు. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా అని పోలీసులకు పెర్ని నాని సవాల్ విసిరారు. ప్లానులు లేకుండా ఉంటే దిమ్మలు కట్టుకుంటూ ఉంటే దిమ్మలు కట్టుకునివ్వకుండా ఉంటాం. ఇట్లా రకరకాలు ఉంటాయి జెండా దిమ్మలు. వారు దాంట్లో ఏం చెప్పారంటే సిఐ గారు కానీ ఎస్ఐ కానీ ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదు వివరణ ఇచ్చారు. ఈ అశరీరవాణి గారు వివరణ ఇచ్చారు. అక్కడ వేరే కేసు నిమిత్తం వచ్చిన వారు సదరు మహిళ గొడవ చేయటం గమనించారు. ఇంకోటి ఏమన్నారంటే మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించి ఆమెకు ఎలాంటి రక్త గాయాలు కానీ ఇతర గాయాలు కానీ ఆమె శరీరంపై లేవని రిపోర్ట్ ఇచ్చారు. అంటే పేరునాని నువ్వు రక్తం కారుతుందన్నావు, ఆవిడకి లేవని ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. అలాగే 108 కూడా అన్నారు. 108 సిబ్బంది వచ్చి గాయాలు లేవు నీకు అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారంట 108 సిబ్బంది. చూడండి ఒకసారి గమనించండి. 108 సిబ్బంది ఏదైతే పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళు ఈ అమ్మాయికి గాయాలు లేవు కాబట్టి మేము ఎక్కించుకెళ్ళలేదు అని స్టేట్మెంట్ రాతపూర్వకంగా రాసిచ్చారంట. మీరు అమ్మాయి దళితులు అంటున్నారు, మా హోంగార్డ్ కూడా ఎస్టీనే. అంటే పాత వెనక సినిమాల్లో బాణం వేస్తే, యుద్ధంలో బాణం వేస్తే వెంటనే నిప్పు బాణం వేస్తే నీళ్ళ బాణం వచ్చేసి మొత్తం నిప్పుని ఆరిపేస్తే ఆ మోడల్ అనమాట. నువ్వు మీ అమ్మాయి ఎస్సీ అన్నావు, మా అమ్మాయి ఎస్టీ అని ఈ అశరీరవాణి చెప్పింది పేరు లేనటువంటి ఉత్తరంలో. మంచి సంతోషం. సదరు నిందితురాలి సోదరుడైన తేజ దొంగతనం చేసినట్టు ప్రాథమిక రుజువులు ఉండటం వలన సీసీ ఫుటేజీ లభ్యం అవడం వలన అతన్ని పిలిపించడం జరిగింది. అటువంటి వ్యక్తిని మీరు ఎలా పిలిపించారు? అతనిని వెంటనే పంపించకపోతే ఈవ్ టీజింగ్ కేసు మరియు రేప్ కేసు పెడతానని సిఐ మరియు ఎస్ఐ బెదిరిస్తూ ఆమెకున్న చదువు మరియు చట్టం మీద కొద్దిపాటి పరిజ్ఞానాన్ని తప్పుడు నిందలు పోలీసు మీద వేయడానికి ఉపయోగించి బెదిరించే ధోరణిలో మాట్లాడటం తప్పు కానట్లు ఆ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేయడం పెద్ద విషయం కానట్టు ఒక నిందితురాలు అంతా నిజమే చెప్పినట్లు మీడియా ముఖంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాము. ఇంకా చాలా చాలా చెప్పారు. మా పోలీసులు చాలా మంచివాళ్ళు, నీతిమంతులు. అంటే నేను చెప్పిన పేర్లోళ్ళు. నేను కూడా పోలీసులు మొత్తం చెడ్డోళ్ళని నేను ఇక్కడ నా జీవితంలో ఎప్పుడు చెప్పను. పోలీసు కాకి బట్టలు వేసుకున్న అందరూ చెడ్డోళ్ళు కాదు, కొద్దిమంది మాత్రమే దుర్మార్గాలు చేస్తుంటారు. ఆ చేసేవాళ్ళని పేర్లు చెప్తుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లక్షల మంది పోలీసులు ఉంటారు, అందరూ దొంగలైతే చట్టం ఎట్లా బతుకుంటుంది? అంటే మనుషులు ఎలా జీవిస్తారు ప్రశాంతంగా? రౌడీలు రాజ్యం వెళ్తారు కదా, దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు, కీచుకులు రోడ్డు మీద పడతారు కదా. మేము పోలీసులందరిని అంటలా. పోలీసుల్లో మనుషుల్లో ఎట్లా అయితే చెడిపోయిన వాళ్ళు ఉంటారో, రాజకీయ నాయకులు అయితే ఎట్లా అయితే కొంతమంది అవినీతి పరులు ఉంటారో, రాజకీయ నాయకుల్లో కొంతమంది ఇసుక తినేస్తుంటారో, నదులో ఇసుక తినేస్తుంటారో అన్నానికి బదులు, రాజకీయ నాయకులు కొంతమంది ఎట్లా అయితే పోలీసులతో చేరి ప్యాకెట్లు పెట్టిస్తూ ఉంటారో, రాజకీయ నాయకులు కొంతమంది నిధులు శాంక్షన్ చేయించి పనులకి కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి డబ్బులు తీసుకుంటుంటారో, ఎట్లా రాజకీయ నాయకుల్లో చెడిపోయిన వాళ్ళు ఉంటారో, అలాగే వ్యవస్థలో సమాజంలో చెడిపోయిన మనుషులు ఉన్నట్టే పోలీస్ వ్యవస్థలో కూడా కొద్దిమంది ఉన్నారనే చెప్పాను. నేను పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళని ఎక్కడ చెప్పాల. అందరూ పోలీసులు చెడ్డోళ్ళు కాదు, కొద్దిమంది పరిస్థితులు, ప్రాబల్యం, వారికి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ రేపు ఏమైందంటే రాజకీయ నాయకులు లెటర్ ఇస్తే కానీ పోస్టింగ్లు రావు కాబట్టి ఆ లెటర్కి ఎంత ఖర్చు అవుద్దో,
ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మరి అవన్నీ వసూలు చేసుకోకపోతే నెల నెల జీతంలోంచి ఎట్ట కడతాడు? ఇట్లాంటి ఆ ఉద్దేశంతో ఆ ఉద్దేశాలను మనసులో పెట్టుకుని మాట్లాడాను. నేను ఎక్కడ పైకి మాట్లాడాల. సరే మాట్లాడితే ఇవన్నీ చెప్పారు కదా. నా ప్రధానమైన తప్పు ఏంటంటే వారు మాట్లాడింది ఈ అశరీరవాణి, పోలీస్ అశరీరవాణి చెప్పింది ఏంటంటే, పేరు నాని గారు, అరే పేరు నాని నువ్వు, అరే కాబట్టి ఏమయ్యా పేరు నాని, లేకపోతే ఏమండి పేరు నాని గారు, ఎందుకు మన ఊరికే ఎందుకు నాటకీయంగా మాట్లాడటం? వారు నన్ను గారనే సంబోధించారు పైన. నేను కూడా వారు అదే చెప్తాను. పేరు నాని గారు, మీరు చెప్పేవన్నీ కూడా అసత్యాలు. కేవలం ముద్దాయి స్థానంలో జైల్లో ఉన్న అమ్మాయి మాటలు నమ్మి మీరు ఆ అమ్మాయి చెప్పింది వాస్తవం అని చెప్పి మీరు సమాజానికి చెప్తున్నారు. ఇది తప్పు అని చెప్పారు. నేనేమంటున్నానంటే, నేను ఆ పోలీస్ స్టేషన్ లోపల గొడవ జరిగిందని చెప్పానంట, తప్పు అంట. పోలీస్ స్టేషన్ బయట జరిగిందన్నారు. రెండోది నేనేమంటున్నానంటే, ఈ కాగితం బయటకు రిలీజ్ చేసినటువంటి ఎవరైతే వారిని, ముందు పోలీస్ సంఘం ఏమనుకున్నా, పోలీస్ సంఘం కూడా కాదండి. నేను వారిని ఏమంటున్నానంటే, పోలీస్ స్టేషన్లో చిన్ని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఏ తారీఖు? మీరు మీ అమ్మాయి మీ అబ్బాయి 21 తారీఖు గుర్తుందిగా? నాకు తెలీదు. వాళ్ళ సుప్రియ తల్లిదండ్రులు జుజ్జోరపు చిన్ని, ఆరోగ్యం గారు ఇద్దరు చెప్పేది ఆదివారం శనివారం 21వ తారీఖు జరిగిందని చెప్తున్నారు. నేను అంటున్నాను, పాత్రికేయ మిత్రులకు ఏదైతే మీరు ఈ కాగితం పంపించారో, ఎవరైతే ఈ కాగితం పంపించినటువంటి పోలీసు వారు, పాత్రికేయ మిత్రులకి మొత్తం 21వ తారీఖు శనివారం మధ్యాహ్నం నుంచి 22వ తారీఖు మధ్యాహ్నం దాకా టోటల్గా పోలీస్ స్టేషన్లో ఎన్ని